అమరావతి ఓఆర్ఆర్ అప్డేట్ 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం. సగం కేంద్ర ప్రభుత్వం, సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే గనక మీరు 140 మీటర్ల వెడల్పుతో 8 లైన్ల రోడ్లు వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము మటుకు 70 మీటర్ల వెడల్పుతో సరిపోయామైన పారితోషికం ఇస్తాం, మిగతా 70 మీటర్లమైన మీరు పెట్టుకోండి అని చెప్పేసి కేంద్రం అయితే అనౌన్స్ చేసిందటండి. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. అమరావతి ఓఆర్ఆర్ కు ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణం అలైన్మెంట్ కమిటీ ఆమోదం ఇచ్చేసిందని చెప్తున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో ఇది కీలక పరిణామం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అమరావతి ఓఆర్ఆర్ ను విస్తరించాలని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒత్తిడి ఫలించింది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని చెప్తున్నారు. సమ్మతించేది ఏముందండి, మనం సగం నొప్పిని భరిస్తా ఉంటే కేంద్రం సమ్మతించక ఏముంది చెప్పండి. చంద్రబాబు నాయుడు చేసిన ఒత్తిడి ఫలించిందని 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని ఓఆర్ఆర్ ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించిందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద అమరావతి రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే ప్రతిపాదించారు. ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుబంధంగా సబర్బన్ రైళ్లు కూడా నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణం జరగాలని భావించింది. ఇటీవలే 189 కిలోమీటర్ల మేడ 6 వరుసల రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం తెలిపిందండి. అయితే అందులో 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూసేకరణ జరపాలని పేర్కొంది. రైల్వే లైన్ ఇతర అవసరాల కోసం తమ భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ కూడా సూచించింది. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతోనూ మాట్లాడారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ ను 10 వరుసలకు నిర్మించాల్సి ఉంటుందని, సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని గడ్కరీకి ముఖ్యమంత్రి వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 150 మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు అయితే కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ తెలిపేశారు అంగీకారం. ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్మెంట్ కమిటీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు అనుమతి ఇచ్చినప్పుడు కేవలం రాజధాని ప్రాంతం వైపు మటుకే సర్వీస్ రోడ్డు ఉండేలా చెప్పిందట. ఓఆర్ఆర్ బయట వైపు అవసరం లేదని పేర్కొంది. దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గడ్కరీతో చర్చలు జరిపారు. ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెంది సులువుగా రాకపోకలు అభివృద్ధి చెందగలదని గడ్కరీకి వివరించారట. ఆ వివరణ అయిన తర్వాత గడ్కరీ గారు, సరే మేము 70 మీటర్లకు ఇస్తాం, మీరు ఒక 70 మీటర్లకు పెట్టుబడి పెట్టుకుని మీ ఇష్టం వచ్చేది చేసుకోవాలని చెప్పారట. ఆన్లైన్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం ప్రకారం 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ భూసేకరణ కేంద్ర ప్రభుత్వం 16,310 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 140 మీటర్ల వెడల్పునకు గాను వ్యయం పెరుగుతుంది కాబట్టి ఆ వ్యయం పెరిగేది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు, ఆ వివరాల్లో అన్ని ఉంటాయని ఎన్హెచ్ఏ వర్గాలు తెలుపుతున్నాయి. మరి ఈ విషయంపై అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.